జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్లు వేసే టైం అయిపోయింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల క్యాండిడేట్లే కాకుండా ఇంకా చాలా మంది నామినేషన్లు వేసిళ్ళు. అందరు ఒకే అయితే ఇగో ఈ ఇండిపెండెంట్ రూటే అలాగున్నట్టున్నది. చూడండి ఒకసారి. ఈయన పేరు హుస్సేన్ అంట. ఈ అన్నసుత బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల కండువాలు వేసుకొని నామినేషన్ వేస్తందుకు వచ్చిండు. ఈ రెండు కండువాలను చూసి కన్ఫ్యూజ్ అయిన జర్నలిస్టులు అసలు నువ్వు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నావు భయ్యా, బీఆర్ఎస్ కాంగ్రెస్ అని అడిగితే ఆ రెండు పార్టీలు ఉద్యమకారులను మోసం చేసినాయి, అందుకే నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నా అని చెప్పుకొచ్చిండు. ఇండిపెండెంట్ అయితే మరి ఆ రెండు పార్టీల కండువాలు వేసుకున్నావు ఎందుకు అని అంటే ఆ కండువాలు చూపెట్టి ఆ రెండు పార్టీలను ఓడియాలని ప్రచారం చేస్తా, అందుకే ఆ కండువాలు వేసుకున్నా అని చెప్పిండు. అంతేనా అన్న? సీఎం రేవంత్ రెడ్డి తనకిచ్చిన మాట తప్పిండు అని చెప్పుకొచ్చిండు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు దొందే, వాటికి ఓటేయొద్దు, జూబ్లీ హిల్స్ లో ప్రచారం చేస్తా అని అంటున్నాడు. ఆ రెండు పార్టీల సంగతి సరే గాని అసలు హుస్సేన్ అన్నకు ఎన్ని ఓట్లు వస్తాయో చూడాలి అనుకోవట్టిల్లు అక్కడున్నోళ్ళు.